హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే మా బిట్టు బర్త్డే అనమాట. అందరూ అయితే మా బిట్టుకి అయితే విష్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈవినింగ్ చిన్న అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైనా చేసుకుంటాము, ఈరోజు కూడా చేస్తున్నాము. వంట ఏమేమి చేస్తున్నాము, డెకరేషన్ చిన్న అయితే చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అంతా అయితే కాదనమాట, చిన్న అయితే చేస్తున్నాము. ఎలా చేస్తున్నాం ఏంటిది అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే చూస్తూ ఉండండి. నేనైతే రెడీ అయిపోయినా, ఎందుకంటే ఫస్ట్ మనకు శారీ కట్టడం అంటేనే కొంచెం లేట్ అనమాట. అందుకే మనం రెడీ అయిపోతే నెక్స్ట్ పిల్లలదంటే మగ పిల్లలు కాబట్టి ఈజీగా ప్యాంట్ షర్ట్ వేస్తే అయిపోతుంది అనమాట వాళ్ళకి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వంటలు అయితే ఇంకేం చేయలేదు, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కూడా. ఇప్పుడైతే ఎలా చేస్తున్నాం ఏంటి అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాం. మీరందరూ అయితే మా బిట్టుకు అయితే విష్ చేయండి. మా బిట్టు పేరు వచ్చేసి దీపక్ అనమాట, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా చిన్న అయితే ట్యూషన్కి వెళ్ళిండు. మా చిన్న వచ్చినాకనే కేక్ కటింగ్ అనేది అయితే జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి. హాయ్ హాయ్ చెప్పు. ఈరోజు ఏంటిది? ఈరోజు ఏంటిది? ఎవరిది? నీదా? విష్ చేయమని చెప్పు ఫ్రెండ్స్కి. చెప్పు. చెప్పవా? చెప్పినావా? ఎప్పుడు చెప్పినావు? ఇప్పుడా? చెప్పరా? విష్ చేయమని చెప్పు. చెప్పవా? మా బిడ్డ అయితే మార్నింగ్ ఇదే డ్రెస్ మీద అయితే స్కూల్కి వెళ్ళిండు. చూపెట్టరా? మీరు కొత్త డ్రెస్ చూపెట్ట. ఇదేనమాట కొత్త డ్రెస్. అంటే వెనకైతారు. ఇది కొత్త డ్రెస్ అన్నమాట. ఫోన్ చూస్తుండు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎగ్ బిర్యానీకి అయితే అన్నీ అయితే ప్రిపేర్ అయితే రెడీ చేసేసుకున్నాం. ఎగ్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ. ఇక్కడైతే ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టిన, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటా, జీడిపప్పు, మసాలాలు, పెరుగు అండ్ చికెన్ అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాం. అన్నీ ఆల్ రౌండ్ వేసేసుకొని అయితే కలిపి అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడైతే మా లక్ష్మణ్ అయితే కూర్చున్నాడు. ఇక్కడ పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట, కేక్ ఎప్పుడు కట్ చేస్తారనేసి. ఇక్కడైతే చిన్న డెకరేషన్ అయితే చేస్తున్నా, ఓకేనా? మా అఖిల్కి అయితే చెప్తున్నా అనమాట వీడియో అయితే తీయమనేసి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే వేయించేసుకోవాలి ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేది, ఓకేనా? ఇక్కడైతే నేనైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట. మా చిన్నక్కనే వంటలు అయితే చేస్తుంది, ఓకేనా? ఇక్కడైతే టమాటా ప్యూరీ అయితే పట్టేసుకుని అయితే పెట్టేసిన పక్కన. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడైతే బాస్మతి రైస్కి అయితే అన్నీ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ బోగాన్లో, ఓకేనా? ఒక 70% అయితే కుక్ చేసుకోవాలి రైస్ అనేది. నెక్స్ట్ ఎగ్ బిర్యానీకి అయితే ఎగ్స్ అయితే ఫస్ట్ వేయించేసుకోవాలి. ఇలా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంట్లోనే అయితే చేసేసుకుంటున్నాం. ఓన్లీ మా ఫ్యామిలీ వరకు అయితే చేస్తున్నాను అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఎగ్ బిర్యానీకి అయితే ఆయిల్లో అయితే టమాటా ప్యూరీ అయితే వేసేసుకోవాలి. మంచిగా అదైతే కుక్ చేయాలన్నమాట. ఈ గ్యాస్ మీద అయితే వండడం చాలా టైం అయితే పట్టిందనమాట, ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద వంటలు కాబట్టి గ్యాస్ అనేది పెద్ద పొయ్యి ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోయేది, కానీ దీనివల్ల చేయడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉప్పు కారం అయితే వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడనేమో బాస్మతి రైస్ అయితే తీసి అయితే పక్కన ఇంకో బొగాన్లో అయితే షిఫ్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్లో ఉంచితే అది ఉడికిపోతుంది అనమాట ఆ హీట్కి అనేది, ఓకేనా? ఆల్రెడీ 70% కంటే ఇంకెక్కువనే కుక్ అయిపోయింది రైస్ అనేది, కానీ బాగుందన్నమాట. ఎగ్ బిర్యానీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ అయినా కూడా బాగుంది. నెక్స్ట్ డే ఉంటే కూడా మేమే తినేసినాం అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడనేమో చికెన్ కర్రీకి అయితే అన్నీ అయితే వేస్తుంది అనమాట మా అక్క బొగాన్లో అయితే, ఓకేనా? ఈ ఎగ్ బిర్యానీ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట బర్త్డేకి. ఎప్పుడైనా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అలా చేసుకునేది, కానీ ఈసారి ఎగ్ బిర్యానీ చేయమంటే అయితే చేసిందనమాట మా అక్క అయితే, ఓకేనా? ఇలా అయితే సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంట్లోనే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవి కొంచెం వేగినాక అయితే పచ్చిమిర్చి అనేది అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫోన్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది నాకైతే, ఫోన్ అనేది. ఇక్కడైతే ఎగ్స్కి అయితే వేసేసుకున్నాం అనమాట, ఎగ్ గ్రేవీ బిర్యానీకి, ఓకేనా? ఇక్కడేమో చికెన్, అటేమో ఎగ్ బిర్యానీ అనమాట. 2 గ్యాసెస్ మీద 2 అయితే అవుతున్నాయి అనమాట, కానీ స్లోగా అవుతున్నాయి. ఇక్కడైతే దమ్ అయితే పెట్టేస్తున్నాం. ఇక్కడ వీడియో అయితే మాకిలైతే తీస్తున్నాను అనమాట.
దమ్ అయితే పెట్టేసేయాలి. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసము, ఫుడ్ కలర్, మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో అయితే నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. దమ్ అయితే పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చిన్నగా అయితే డెకరేషన్ అయితే చేసేసినాం అన్నమాట. సింపుల్గా అయితే చేసిన ఫ్రెండ్స్. ఇలా అయితే ప్రజెంట్ అయితే ఉంది ఇంట్లో. ఇక్కడైతే వంటలు అయితే అవుతున్నాయి. చాలా కష్టం అయిపోయింది. పెద్ద పొయ్యి అయితే కొనాలి అనుకుంటున్నాయి. ఇంకా ఇలా ఈజీగా అయితే చేసే ఫ్రెండ్స్. ఇక్కడైతే మా బిట్టు అయితే రెడీ అయ్యిండు. మా బిట్టు డ్రెస్ అండ్ కేక్ కూడా ఎలా ఉంది అనేది అయితే చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా, మా చిన్ను అయితే మామూలుగా అల్లరి చేయట్లేదు అనమాట. మస్తు అయితే ఎగిరినారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేవని కూడా కష్టమైపోయింది వాళ్ళకి. ఎనర్జీ అంతా అయితే డౌన్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫ్యామిలీ అందరం అయితే వెయిటింగ్ చేస్తున్నాం కేక్ కటింగ్కి. మా అఖిల్ అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. మా బిట్టు అయితే కేక్ కట్ చేయకముందే తింటుండు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తింటున్నాను అనమాట కట్ చేయకముందే. ఇక్కడైతే మా ఫ్యామిలీ, మా లక్ష్మణు, నేను, 2 పిల్లలు, ఇక్కడ అత్తమ్మ, మావయ్య అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అక్కల వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.